తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల అంశం మళ్లీ మొదటికి వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీల ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల పేర్లను ఖరారు చేస్తూ తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు తీర్మానం చేసిన మంత్రివర్గం ఆ ఇద్దరి పేర్లను మరోసారి గవర్నర్కు పంపనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లనైతే తీర్మానం చేసిన కేబినెట్ గవర్నర్కి ఎప్పుడు పంపనుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శాలిని, గంట సేపటి క్రితం ప్రారంభమైన ఏదైతే తెలంగాణ కేబినెట్ సమావేశం అయితే ఈ సమావేశంలో ప్రధానంగా అంటే ఎజెండాలో ఈ గవర్నర్ కోటకు సంబంధించిన ఎమ్మెల్సీల అంశం ఉన్న ఈ నేపథ్యంలో ఏదైతే హైకోర్టు గతంలో ప్రభుత్వం ఏదైతే ఆమోదించిన గవర్నర్ కోటకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఎవరైతే అదేవిధంగా అమీర్ అలీ ఖాన్లకు సంబంధించి వాళ్ళ ఎన్నిక కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి క్యాబినెట్ లో పెట్టాలని కూడా క్యాబినెట్ లో పెట్టి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరుగుతున్న క్యాబినెట్ లో గవర్నర్లకు మళ్ళీ ఎమ్మెల్సీ కోటకు సంబంధించిన గవర్నర్ కోటాలకు సంబంధించిన ఎమ్మెల్సీలకు సంబంధించి మళ్ళీ కోదండరాము అదేవిధంగా అమీర్ అలీ ఖాన్లను ఆమోదిస్తూ గవర్నర్ తీర్మానించింది. ఈ తీర్మానించిన ఏదైతే ఫైల్ మాత్రం ఇటు గవర్నర్ కి మళ్ళీ పంపనుంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి దాసు శ్రవణ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా కుర్ర సత్యనారాయణకు సంబంధించిన ఎన్నిక అంటే ఏదో ఫైల్ ని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి హైకోర్టులో దాసు శ్రవణ్ కుమార్ పిలువేశారు. దీనికి సంబంధించి ఏదైతే కొత్తగా ఎన్నికైన అంటే తమను తిరస్కరించి ఏదైతే కొత్తగా వాళ్ళని ఆమోదించారు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా వాళ్ళు కోర్టులో వేయడంతో దానికి సంబంధించి కోర్టు అయితే తీర్పు వెలువరించిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే వాళ్ళ ఎన్నికని కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలో మళ్ళీ వీళ్ళకి సంబంధించి ఏదైతే గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి అమీర్ అలీ ఖాన్ కావచ్చు, కోదండరాంలను కేబినెట్ ఆమోదిస్తూ కూడా తీర్మానం చేసిందని చెప్పొచ్చు. శాలిని, అయితే శ్రీనివాస్, ఇప్పుడు ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదించే అవకాశం ఉందంటారా? ఏదైతే గవర్నర్ కోటాకి సంబంధించి ఎమ్మెల్సీలు ఎవరైతే ఎన్నిక కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు సోషల్ సర్వీస్ చేసి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలోనే అదే కాజును చూపిస్తూ గవర్నర్ దాసో శ్రవణ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్లకు సంబంధించి సోషల్ సర్వీస్ పార్టిసిపేట్ చేసే వ్యక్తులు కాదు. సో వాళ్ళకి ఓన్లీ పొలిటికల్ వింగ్ లో ఉన్న వాళ్ళని ఆమోదించడానికి అంటే వాళ్ళకి అర్హతలు ఉండవు అని అంటూ కూడా గవర్నర్ గతంలో వాళ్ళని తిరస్కరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు ఎమ్మెల్సీగా కోదండరాంకు సంబంధించి కావచ్చు, కోదండరాం సోషల్ సర్వీస్ లో ఉన్నారు. అదేవిధంగా ఒక ఏదైతే ప్రొఫెసర్ గా ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న. థ్యాంక్ యూ శ్రీనివాస్.